వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం రైల్వే డిపార్ట్మెంట్లో 642 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ తేదీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, పోస్టులకు ఎంత వయసు ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఈ అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఎలా ఉండాలి, ఇలాంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. రైల్వే డిపార్ట్మెంట్లో నుండి 642 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. రైల్వే DFCCILలో రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడోర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి రెగ్యులర్ విధానంలో 642 పోస్టులకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో ముఖ్యంగా జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఉన్నాయి. దీని యొక్క అర్హతలు వచ్చేసి 10th క్లాస్ డిప్లొమా, CA, CMA అర్హతలు కలిగి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష స్టేజ్ 1, స్టేజ్ 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ రైల్వే నోటిఫికేషన్ యొక్క ముఖ్య తేదీలు వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి జనవరి 18, 2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ తేదీ స్టార్ట్ అవుతుంది. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th February 2025. ఎగ్జామ్ ప్రాసెస్ వచ్చేసి స్టేజ్ 1 రాత పరీక్ష ఉంటుంది, ఏప్రిల్లో ఉండవచ్చు. స్టేజ్ 1 కంప్లీట్ అయిన వాళ్ళు స్టేజ్ 2కు ఎలిజిబిలిటీ అవుతారు. ఈ స్టేజ్ 2 రాత పరీక్ష ఆగస్టులో ఉండవచ్చు. ఈ స్టేజ్ 2 కూడా కంప్లీట్ అయిన వాళ్ళు ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. ఈ ఫిజికల్ ఈవెంట్స్ అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో ఉండవచ్చు. ఈ పోస్టులకు ఎంత వయసు ఉండాలంటే ఈ DFCCIL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకి జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాలు, MTS ఉద్యోగాలకు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఈ SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏ పోస్టుకు ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావాలో తెలుసుకుందాం. ఈ రైల్వే శాఖ విడుదల చేసిన DFCCIL నుండి 642 పోస్టులతో ఎగ్జిక్యూటివ్, MTS, జూనియర్ మేనేజర్ ఉద్యోగాలకు 10th క్లాస్ డిప్లొమా, CA, CMA అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష స్టేజ్ 1, ఈ స్టేజ్ 1 కంప్లీట్ అయిన వాళ్ళకి స్టేజ్ 2 ఉంటుంది. ఈ స్టేజ్ 2 కూడా కంప్లీట్ అయ్యి మెరిట్ వచ్చిన వాళ్ళకి తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. ఈ ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుందంటే మొత్తంగా ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 500 నుంచి 1000 మధ్యలో ఉంటుంది. అంటే డిపెండ్స్ అపాన్ క్యాస్ట్ని బట్టి. ఈ SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు ఉండదు. ఈ పోస్టులకు శాలరీ వచ్చేసి 50,000 నుంచి ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండవచ్చు. శాలరీ ప్లస్ అలవెన్సెస్ మరియు బెనిఫిట్లు కూడా ఉంటాయి. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు వచ్చేసి 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ సర్టిఫికేట్లు ఉండాలి. అలాగే స్టడీ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా ఉండాలి. ఈ అప్లై చేసేటప్పుడు ఈ 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్, డిగ్రీ సర్టిఫికేట్లు మరియు స్టడీ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉండాలి. ఎలా అప్లై చేయాలంటే ఈ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ని చూసి అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.